నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయా? ఉండిలే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ఆయన తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు పలువురు అధికారులకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. గతంలో ఆయన వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న సమయంలో 3rd డిగ్రీ ప్రయోగించి టార్చర్ చేశారంటూ కూడా గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి సునీల్ సిఐడి డీజీగా పనిచేశారు. వైసీపీ హయాంలో తనపై రాజద్రోహం చట్టం కింద అరెస్టు చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ 3rd డిగ్రీ ప్రయోగిస్తూ దారుణంగా హింసించారన్నారు. చివరకు తాను ఎంపీనన్న కనీస కనికరం లేకుండా టార్చర్ చేశారన్నారు. ఏపీ పోలీసుల తీరుపై అప్పట్లో హైకోర్టుకు సైతం వెళ్లినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో టార్చర్ చేసిన అధికారులపై ఎమ్మెల్యే రఘురామ గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం A1 నిందితుడిగా సునీల్ కుమార్ ను, A2 నిందితుడిగా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, A3ని మాజీ సీఎం వైఎస్ జగన్ గాను, అప్పట్లో ఉన్న సిఐడి ఏఎస్పీగా పనిచేసిన విజయపాల్ ను A4 గా, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి A5 గాను చేర్చారు. వీరిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. హత్యాయత్నం, భయభ్రాంతులకు గురి చేయడం, తప్పుడు నివేదికలు ఇవ్వడం వంటి కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అప్పట్లో సీఎం గా ఉన్న జగన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానని, ఐపీఎస్ సునీల్ కుమార్ తనను బెదిరించారని కూడా రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం టీడీపీని అణచివేసే విధంగా పాలన సాగించిందని రఘురామ విమర్శించారు. మాజీ సీఎం జగన్ ఏపీని అన్ని రకాలుగా నాశనం చేశారని అన్నారు. అన్ని వ్యవస్థలను పూర్తిగా దుర్వినియోగం చేశారన్నారు. అందుకే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారని అన్నారు. జగన్ పాపం పండిందని, ఆయన అక్రమాల చిట్టా అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని, తొందరలో జగన్ చిప్పకూడు తినడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు. ఇప్పటికే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలపై పోలీసుల కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా వైసీపీ నాయకుడు మాజీ సీఎంపై కేసు నమోదు కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై ఆ పార్టీ నాయకులు ఏమైనా రియాక్ట్ అవుతారో చూడాలి.